హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1014 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ ప్యాడ్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో వేసాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో వీడియో అయితే చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ వీడియో నేను యాక్చువల్గా అన్బాక్సింగ్ 5 days బ్యాక్ అయితే నేను అన్బాక్స్ చేశాను. ఇక ఈ రోజు వచ్చేసరికి పోస్ట్ చేయాలి కాబట్టి నిన్న నైట్ నేను రివ్యూ మొదలు పెట్టాను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను చాలా షార్ట్లు తీసి దాన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి మార్నింగ్ 6:30 ఏమో అయింది. సో అప్పుడు నేను షెడ్యూల్లో పెట్టేసి పడుకునేసరికి 8 అయింది. మళ్ళీ 12కి అయితే లేచిపోయాను అనమాట. సో అందుకైనా సరే మీరు ఆ వీడియోని ఒకసారి లైక్ అయితే చేయండి వీడియో చూసి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్దాం. సో మొదటి న్యూస్ మనం రియల్మీ ప్యాడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ప్యాడ్ ఈ రోజు మన ఇండియాలో సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో వైఫై వేరియంట్ 3GB 32GBతో వస్తుంది. ప్రైస్ చూస్తే 13,999 ప్రైస్ అయితే పెట్టారు. మనకి వైఫై సెల్యులర్ వేరియంట్ ఉంది, అంటే సిమ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో 32GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 15,999 పెడితే 64GB వేరియంట్ 4GB 64GBతో వస్తుంది. దీని ప్రైస్ చూస్తే 17,999 ప్రైస్ పెట్టారనమాట. సో మీకు బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్లెట్ ఆన్లైన్ క్లాసెస్ కోసం అలాగే లైట్ గేమ్స్ కోసం చూస్తున్నట్టయితే అక్కడ ఈ ట్యాబ్లెట్ అయితే మీకు బాగా నచ్చుతుంది అనమాట. హెచ్డిఎఫ్సి కార్డు మీద మీకు 2000 రూపీస్ వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఉంది. సో ఈ లెక్కన మీరు 16,000 రూపాయల ట్యాబ్లెట్ని 14,000 రూపాయలకి అయితే పొందొచ్చు అనమాట. సో మిగిలిన డీటెయిల్స్ తెలియాలంటే అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది. సో చూసి మిగిలిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో వాచ్ 2 రీసెంట్గానే లాంచ్ చేశారు. బట్ ఒకసారి ఇందులో ఈసీజీ సపోర్ట్ని అయితే వీళ్ళు తీసుకురాలేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఈసీజీ సపోర్ట్ లేకుండా వాచ్ని తీసుకొచ్చి తర్వాత వీళ్ళు సెప్టెంబర్ నెలలో ఈసీజీ సపోర్ట్తో మరో వాచ్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మనకి అదే చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈసీజీ సపోర్ట్ ఉన్న వాచ్ ఇప్పుడు మనకి రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన సేమ్ అదే వాచ్ లా ఉంది, కాకపోతే ఇందులో వీళ్ళు వచ్చేసరికి ఈసీజీ సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 11 Lite 5G న్యూ ఎడిషన్ మొబైల్ మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. 29వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు Xiaomi టీజ్ అయితే చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ నిన్న వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. ఇప్పుడు 29వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్లో Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ యూరోప్లో చూస్తే దగ్గర 30,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో అంత ప్రైస్ అంటే ఎక్కువ ఆ ప్రాసెసర్కి. అదే ప్రైస్లో చూసుకుంటే మనకి Snapdragon 870 ప్రాసెసర్లు వచ్చేస్తున్నాయి. సో మరి Xiaomi ఇక్కడ ఏ ప్రైస్తో తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ని తీసుకురాబోతున్నాను. ఇప్పటి నుంచి మనం టెక్ న్యూస్లో మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు iOS బీటా వర్షన్లో ఈ మల్టీ డివైస్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. మొత్తం 4 డివైసెస్కి అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు. ఎంతోముందు చూసుకుంటే మనకి వాట్సాప్ వెబ్కు మాత్రమే మనం వాట్సాప్ని అయితే షేర్ చేసుకోగలం. అది కూడా మనం ఎప్పుడు మెయిన్ నెంబర్ ఆన్లైన్లో ఉంటే సో అప్పుడు మాత్రమే వాడగలిగే వాళ్ళం కదా. ఇప్పుడు మనం మెయిన్ నెంబర్ ఆన్లైన్లో లేకపోయినప్పటికీ సో మనం వాడొచ్చు అనమాట. వెబ్ వాట్సాప్ కావచ్చు లేదా అదర్ డివైస్లో కూడా మీరు ఈ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. ఇలాగ మొత్తం 4 డివైసెస్లో అయితే వాడుకోవచ్చు. ఇది కూడా మీకు సేమ్ ఇదే రకంగా మెయిన్ డివైస్ నుంచి మనకి QR కోడ్ని స్కాన్ చేసుకొని అదర్ డివైసెస్లో కూడా వాట్సాప్ అయితే వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది బీటాలో, అది కూడా iOS యూజర్స్కి అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ S22 Ultra. సో ఈ మొబైల్ మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు అని చెప్పేసి ఇప్పుడు లీక్స్ అయితే చెప్తున్నాయి. యాక్చువల్గా వీళ్ళు S20 Ultra 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకొచ్చారు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ S21 Ultraలో వీళ్ళు మళ్ళీ డౌన్గ్రేడ్ చేశారనమాట ఛార్జింగ్ సపోర్ట్ని. 25 వాట్కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకురాబోతున్న మళ్ళీ S22 Ultraలో ఇదే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా మనకి లీక్స్ అయితే చెబుతున్నాయి. వీళ్ళు ఎందుకు డౌన్గ్రేడ్ చేశారు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. వీళ్ళు 45 దాటి మరి ముందుకు వెళ్తారా లేదా శాంసంగ్కే తెలియాలి. ఇంక ఇలాగే మనకి ఈసారి రాబోయే S22 మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మనకి లీక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఐస్ యూనివర్స్ అయితే ఒకటి కన్ఫర్మ్ చేశారనమాట. వీటిలో అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉండదంట. యాక్చువల్గా రీసెంట్గా మనకి శాంసంగ్ తీసుకొచ్చిన Z Fold 3 మొబైల్లో సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. అది కూడా 4 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు. కాకపోతే పిక్సెల్ మైక్రాన్ అయితే పెద్దగానే తీసుకొచ్చారు. అయితే ఈ 4 మెగాపిక్సెల్ కెమెరా మన సెల్ఫీ ఫొటోస్ దిగడానికి అంతగా అయితే పర్ఫెక్ట్ కాదని చెప్పేసి అయితే తెలిసిందనమాట. వీళ్ళు ఓన్లీ వీడియో కాల్స్ వరకు అయితే అది ఓకే, కానీ సెల్ఫీ ఫొటోస్ దిగాలంటే మళ్ళీ ఫోల్డ్ క్లోజ్ చేసి సో ఫ్రంట్ కెమెరా ఇంకోటి ఉంటుంది కదా డిస్ప్లే దగ్గర, సో ఆ కెమెరా 10 మెగాపిక్సెల్ కెమెరాతోనే దిగడానికి సో కొంచెం బెటర్గా ఉందంట. సో అందువల్ల ఈసారి మళ్ళీ అండర్ డిస్ప్లే కెమెరా తీసుకొస్తే సెల్ఫీ కెమెరాకి దెబ్బ అవుతుందని చెప్పేసి శాంసంగ్ భావించినట్టుగా తెలుస్తుంది అనమాట. అందువల్ల మీకు అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఈసారి S22లో అయితే ఉండబోదు అని చెప్పేసి ఐస్ యూనివర్స్ అయితే చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 13 Pro ఈ మొబైల్ సంబంధించిన గీక్బెంచ్ స్కోర్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇందులో GPU పర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 55% మనకి iPhone 12 Proతో కంపేర్ చేస్తే సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే GPU చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. 55% అంటే మామూలు విషయం కాదు. మామూలుగా 20% పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటేనే
గొప్పలు చెప్పుకుంటాయి బ్రాండ్లు. 55% పర్ఫార్మెన్స్తో అయితే తీసుకొచ్చారు. సో అదే రకంగా రేట్లు కూడా తీసుకొచ్చారు అనుకోండి, జనాలు కొనే రకంగా అయితే మెయిన్గా చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు అసలు కొనే స్థాయిలో అయితే ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్స్ అయితే లేవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా S1 అండ్ S1 Pro ఈ స్కూటర్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. అసలు యాక్చువల్గా ఈ సెప్టెంబర్ 9వ తారీఖు వీళ్ళు సేల్ కూడా అయితే తీసుకొస్తామన్నారు. డెలివరీ వచ్చేసరికి అక్టోబర్ నెలలో అయితే డెలివరీ ఇస్తామన్నారు. నేను కూడా అయితే ప్రీ బుకింగ్ చేసుకున్నాను, అంటే రిజర్వేషన్ అయితే నేను చేసుకున్నాను ₹499 కట్టేసి. సో మాకైతే ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. నిన్నటి నుంచి మనకి వీటి సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ₹20,000 అయితే కట్టాల్సి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అది కూడా నాన్ రిఫండబుల్ అనమాట. సో మనకి ఈ స్కూటర్ అనేది డైరెక్ట్గా హౌస్ డెలివరీ అయితే వీళ్ళు అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ అయితే కట్టాలి. వీటికి ఈఎంఐ సపోర్ట్ కూడా అయితే ఉంది. మన ఈఎంఐల ద్వారా కూడా వీటిని అయితే తీసుకోవచ్చు. అయితే నిన్న ఒక్కరోజు ఈ ఓలా స్కూటర్స్ కలెక్షన్ కనుక చూసుకుంటే ₹600 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టుగా ఓలా CEO భవిష్ అగర్వాల్ అయితే చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా వీళ్ళు చూసుకున్నట్టయితే సో మన స్టేట్ సబ్సిడీ అయితే మనకి ఏమీ అందించట్లేదు. ఇందులో మనకి S1 ప్రైస్ చూస్తే మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1,10,000 దగ్గర ఉన్నది. అదే కనుక S1 Pro ప్రైస్ చూసుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ ₹1,40,000 దగ్గర అయితే ఉంది. ఇదే కనుక గుజరాత్లో చూస్తే దగ్గర ₹20,000 డిఫరెన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇవ్వలేదో లేకపోతే వీళ్ళు మరి ఇలా తీసుకొచ్చారో తెలియదు, కానీ మనకని కాదు, దగ్గర చూసుకుంటే చాలా స్టేట్స్లో అయితే ఇదే నడుస్తుంది అనమాట. 3-4 స్టేట్స్లో 10,000 20,000 డిఫరెన్స్ అయితే వచ్చేసి ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటరీస్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. సో వీళ్ళు మొత్తం చూసుకున్నట్టయితే ఒక వారంలోనే 1,40,000 అకౌంట్స్ని బ్యాన్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట. సో వీటిని బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే ఇల్లీగల్ ప్రోగ్రామ్ అండ్ యాక్టివిటీస్ని గేమ్లో అయితే వీళ్ళు ప్రదర్శిస్తున్నారంట. అంటే వీళ్ళు చీట్ చేస్తున్నారనమాట, అందువల్ల అయితే తీసేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి PUBG న్యూ స్టేట్ ఈ గేమ్ రీసెంట్గానే మనకి సెప్టెంబర్ నెలలోనే ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వరకు గ్లోబల్గా చూసుకుంటే 4 కోట్ల ప్రీ రిజిస్ట్రేషన్స్ జరిగినట్టుగా అయితే సో ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారనమాట. యాక్చువల్గా వీటిని వచ్చేసరికి అక్టోబర్ నెలలో ఈ గేమ్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ గేమ్ మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళైతే చెప్పారు ఇండియాలో కూడా తీసుకొస్తామని చెప్పి. సో ఇండియాలోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా గేమ్ వస్తుందా చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లండన్ చెందిన ఒక స్టార్టప్ కంపెనీ పాత కార్లు ఉంటాయో వింటేజ్ కార్స్ వాటిని వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్స్ కింద అయితే మారుస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అయినా సరే ఏవైనా ఎలక్ట్రిక్ కార్స్ కింద అయితే మారుస్తారంట. సో ఎవరైతే వింటేజ్ కార్స్ ఉంటాయో వీళ్ళ మీద వాటి మీద మోజు ఉంటుంది, వీటిని పక్కన పడేయలేరు. సో అలా షోకేస్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే వాటిని సెంటిమెంట్గా వాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఈ కొత్త స్టార్టప్ని అయితే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో బాగుంది ఈ ఐడియా ఏదో. సో ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇలాంటి స్టార్టప్ కంపెనీలు వస్తే సో ఓల్డ్ కార్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే పెట్రోల్ ధరలు ఇప్పుడు మండుతున్నాయి కదా, సో ఈ మంటల్లో ఆవుతైపోయే వాళ్ళు కనీసం ఎలక్ట్రిక్ కార్ కింద వాళ్ళ కార్లు మార్చుకుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone SE 2020 లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మొబైల్ డిస్కంటిన్యూ అయితే చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. కాకపోతే 256GB వేరియంట్ మాత్రమే డిస్కంటిన్యూ అయితే చేశారనమాట. అయితే ఇది మనకి యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో అందులో అయితే డిస్కంటిన్యూ చేశారు. మామూలుగా మనకి ఈకామర్స్ లో ఆఫ్లైన్ స్టోర్లు అయితే దొరుకుతుంది. అయితే ఇది కూడా ఎక్కువ కాలం ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. అయినప్పటికీ మొబైల్ కొనే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. అందులో 256GB వేరియంట్. వీళ్ళు iPhone 13 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేశారు కదా, దాని సేల్స్ మీద వీటి ఎఫెక్ట్ ఉండకూడదని బ్యాన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇది బ్యాన్ చేశారంటే తర్వాత మిగిలిన మోడల్స్ కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎక్స్పింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఇందులోనే వీళ్ళు ఎక్స్పింగ్ హైటెక్ అని చెప్పేసి ఫ్లై కార్స్ను కూడా తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ఫ్లై కార్స్ అనేవి 2024 కల్లా అయితే వీళ్ళు తీసుకొస్తారంట. డైరెక్ట్గా కస్టమర్స్కే తీసుకొస్తారు, అంటే సేల్స్కే తీసుకొస్తామని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఈ ఫ్లై కార్స్ అనేవి మనకి రోడ్డు మీద నడుస్తాయి, అలాగే గాల్లో కూడా నడుస్తాయి. రోడ్డు మీద వచ్చేసరికి ఒకసారి ఛార్జ్ చేసినట్టయితే 600 కిలోమీటర్ల వరకు ఆన్ రోడ్ నడుస్తాయి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఫ్లయింగ్ ఎంతసేపు చేస్తుంది అంటే బ్యాటరీ కార్స్ కాబట్టి సో గాల్లో వెళ్ళేటప్పుడు పేలకూడదు కదా, సో ఫ్లయింగ్ ఎంతసేపు చేస్తుంది, అక్కడ మైలేజ్ ఎంత వస్తుంది అనే దాని మీద వీళ్ళు ఎటువంటి డీటెయిల్స్ అందించలేదు. కానీ 2024 నాటికల్లా వీళ్ళు వచ్చేసరికి సో ఈ కార్స్ని అయితే తెస్తారంట. ఫ్లయింగ్ కార్స్ తీసుకొచ్చి మార్కెట్లో సేల్ చేయడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఎందుకంటే సో మనకి రోడ్డు మీద డ్రైవ్ చేసే కార్లకి డ్రైవర్ ఉంటే సరిపోద్ది. ఫ్లయింగ్ కార్స్ అంటే ఖచ్చితంగా పైలట్ ఉండాలి. డ్రోన్స్కే చాలా పర్మిషన్స్ కావాల్సి వస్తున్నాయి. అలాంటిది ఫ్లయింగ్ కార్స్ అంటే దానికి మనం పైలట్ ట్రైనింగ్ ఉండాలి, తర్వాత దానికి ఎన్ని పర్మిషన్స్ కావాలి, సో ఇవన్నీ అయితే చాలా మ్యాటర్ ఉంటుంది. సో వీళ్ళు అనుకున్నట్టుగా 2024 కాదు కదా, ఇంకో 10 సంవత్సరాలైనా ఫ్లయింగ్ కార్ని అయితే మార్కెట్లో చూడడానికి ఉండకపోవచ్చు. ఏదో టెస్టింగ్ పర్పస్ అయితే నడిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C25Y ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి C21Y అయితే లాంచ్ చేశారు కదా, సేమ్ ఐవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇందులో వచ్చేసరికి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. సేమ్ ప్రాసెసర్ మనకి యూనిసాక్ 610 ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇందుకు ప్రైస్ చూస్తే వీళ్ళు ₹10,999 4GB 64GB వేరియంట్ ప్రైస్ పెడితే
4GB 128GB వేరియంట్ ప్రైస్ 11,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి దీన్ని సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన C21Y అందులో చూసుకున్నట్టయితే 4GB 64GB వేరియంట్ 10,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇది చూస్తే మనకి 11,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు జస్ట్ కెమెరా చేంజ్ చేసి. సో ఈ C సిరీస్తో రియల్మీ చాలా కన్ఫ్యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చిప్ షార్టేజ్ కాబట్టి సో ఈ యూనిసాక్ ప్రాసెసర్లు అయితే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి మెల్లమెల్లగా. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.